హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఇష్టంగా తినే జామ్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇది మన బ్రెడ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లోనే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 3 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 కేజీల గ్రేప్స్ని తీసుకున్నాను. అది బ్లాక్ గ్రేప్స్ని తీసుకున్నాను. సో ఈ విధంగా సాల్ట్ వేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గ్రేప్స్ని ఫైన్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దానిని మనం ఒక బౌల్ తీసుకుని ఇలా వడకట్టుకోవాలి. ఇందులో ఉన్న సీడ్స్ కానీ అదంతా బాగా వడకట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్న గ్రేప్స్ మొత్తాన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఎటువంటి గింజలు కానీ ఎటువంటి పైన ఉన్న ఏమీ లేకుండా మనం ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 10-20 మినిట్స్ పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. సో నెమ్మదిగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 2 కేజీల గ్రేప్స్కి 200 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేప్స్ అనేవి తీయగా ఉన్నాయి కాబట్టి తక్కువ షుగర్ అనేది పడుతుంది. సో గ్రేప్స్ అనేవి పుల్లగా ఉంటే ఇంకొక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ గ్రేప్స్ అనేవి కొంచెం స్వీట్గా ఉన్నాయి. సో తక్కువ షుగర్ని యాడ్ చేశాను. ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మనం తీసుకున్న ఈ జ్యూస్ అనేది బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఒక 20 to 30 మినిట్స్ పాటు బాగా దగ్గరగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అవుతున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్ నుంచి స్లో ఫ్లేమ్లోకి పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి. అదే ఈ నాన్ స్టిక్స్ ప్యాన్లో చేయడం వలన మనకి అడుగంటదు. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గరగా అవనివ్వాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ విధంగా చిక్కగా దగ్గరగా అవుతుంది. సో అంతే, మన జామ్ అనేది రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొన్న టేస్టే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకుని బ్రెడ్ని నెయ్యి వేసుకుని బోత్ సైడ్స్ 2 సైడ్స్ కాల్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జామ్ తీసుకుని అప్లై చేసుకోవాలి.
అంతే, మన బ్రెడ్ జామ్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన బయట దొరికే దానికంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. ఈ విధంగా 2 బ్రెడ్స్కి అప్లై చేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ జామ్ అనేది మనం చపాతీలో కూడా అప్లై చేసి రోల్లా ఇస్తే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా 2 సైడ్స్ జామ్ని అప్లై చేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మన బ్రెడ్ జామ్ రెడీ. ఇది మన పిల్లల స్నాక్ బాక్స్లోకి, స్కూల్కి వెళ్ళే పిల్లల స్నాక్ బాక్స్లోకి కానీ, వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈవినింగ్ చేసి పెట్టడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ముందుగానే జామ్ రెడీ చేసి పెట్టుకుంటే మనం జస్ట్ 5 మినిట్స్లో పిల్లలకి ఎలాంటి స్నాక్ అయినా తయారు చేసి పెట్టవచ్చు. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.